శ్రీజ, మనం అట్టి కాదు వెళ్ళాలి, ఇటు వెళ్ళిపోతున్నాం ఏంటి? నన్ను ఆపద్దు, నేను కూడా పెంగ్విన్ లా నా దారి నేను చూసుకుంటా. ఈ పాడు సమాజంలో నేను బ్రతకలేను. పిచ్చా నీకేమైనా? పిచ్చే, ఇది కన్ఫర్మ్ పిచ్చే. ఎందుకో చెప్పే ముందు ఫాలో కొట్టడం మర్చిపోకండి. కొన్ని రోజులుగా ఇంటర్నెట్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఈ పెంగ్వినే కనిపిస్తుంది. తన గుంపును వదిలేసి ఒంటరిగా, జోబులు లేకపోయినా చేతులు ఊపుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియకుండా వెళ్ళిపోతున్న ఈ పెంగ్విన్ కి అందరూ కనెక్ట్ అయిపోయారు. కొంతమంది ఆ పెంగ్విన్ వీడియోలో ఫిలాసఫీని ఎతికారు, కొంతమంది ఆ పెంగ్విన్ ఒక రెబెల్ లా చూశారు, మరి కొంతమంది ఆ పెంగ్విన్ లో తమని తాము చూసుకున్నారు. స్ట్రెస్, బర్న్ అవుట్, యాంగ్జైటీ, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్, ఇలా మన లైఫ్ లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసి ఆ పెంగ్విన్ లాగా ఎటో పోతే బాగుంది కదా అనిపిస్తుంది చాలా మందికి. నిజానికి ఆ పెంగ్విన్ ఫిలాసఫర్ కాదు, రెబెల్ కాదు, పాపం పిచ్చిది. ఎస్, ఈ పెంగ్విన్ ఏదో వైరాగ్యంతో అందరినీ వదిలేసి వెళ్ళిపోవడం లేదు. సైంటిస్ట్ ప్రకారం ఒక న్యూరలాజికల్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల రాంగ్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోయింది. మన ఫోన్స్ కి ఉండే గూగుల్ మ్యాప్స్ లాగా ఈ పెంగ్విన్స్ కి కూడా ఒక ఇంటర్నల్ GPS సిస్టమ్ అనేది ఉంటుంది. ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇల్నెస్ వల్ల ఈ సిస్టమ్ ఫెయిల్ అవ్వచ్చు. ఇలా సిస్టమ్ ఫెయిల్ అయిన పెంగ్వినే ఇది. ఈ పెంగ్విన్ తీసుకున్నది కాన్షియస్ డెసిషన్ కాదని ఈ డాక్యుమెంటరీ రికార్డ్ చేసిన లీడ్ సైంటిస్టే కన్ఫర్మ్ చేశారు. సో పెంగ్విన్ గురించి ఆలోచించి మీరు పిచ్చోళ్ళు అవ్వకండి.